హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మిషన్ ఇంపాసిబుల్ 7th పార్ట్ అయిన డెడ్ రెకానింగ్ పార్ట్ 1 స్టోరీ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. సీన్ కట్ చేస్తే డెడ్ రెకానింగ్ అనే సబ్మెరైన్ సముద్ర గర్భంలో అన్ని దేశాల బార్డర్స్లో అక్రమంగా చొరబడుతూ రాడార్కు దొరకకుండా యాక్టివ్ లెర్నింగ్ డిఫెన్స్ సిస్టంతో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయబడిన ఒక ఎంటిటీ ఆ సబ్మెరైన్కి ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఈ ఎంటిటీ సహాయంతో రాడార్కు దొరకకుండా అన్ని దేశాలలో తిరుగుతూ ఉంటారు. ఇది చాలా రహస్యంగా చేయబడుతున్న ఒక ఎక్స్పెరిమెంట్. సడన్ గా డెడ్ రికనింగ్స్ రాడార్ సిస్టమ్ లో ఒక సబ్మెరైన్ డిటెక్ట్ అవుతుంది. ఆ సబ్మెరైన్ డెడ్ రికనింగ్ ని టార్గెట్ చేస్తూ ఒక మిసైల్ ని రిలీజ్ చేస్తుంది. డెడ్ రికనింగ్ సబ్మెరైన్ కూడా కౌంటర్ అటాక్ గా మిసైల్ రిలీజ్ చేస్తుంది. మిసైల్ ఆ టార్గెట్ సబ్మెరైన్ చేరగానే ఆ సబ్మెరైన్ మాయమైపోతుంది. డెడ్ రికనింగ్ లో స్టాఫ్ అంతా షాక్ కి గురవుతారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే ఇదంతా డెడ్ రికనింగ్ లో ఇన్స్టాల్ చేయబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రన్ అయ్యి ఎంటిటీ చేస్తుందని వాళ్ళకి తెలియదు. టార్గెట్ లేకపోవడంతో ఆ మిసైల్ తిరిగి డెడ్ రికనింగ్ సబ్మెరైన్ వైపు దూసుకుని వస్తూ ఉంటుంది. వీళ్ళు ఆ మిసైల్ షట్ డౌన్ చేయడానికి చూస్తున్నా కానీ ఎంటిటీ అంతా తన ఆధీనంలో పెట్టుకొని ఆ మిసైల్ డెడ్ రికనింగ్ ని హిట్ చేసేలా చేస్తుంది. దీంతో ఆ సబ్మెరైన్ సముద్ర గర్భంలో మునిగిపోతుంది. అందరూ చనిపోతారు. ఈ ఏఐ టెక్నాలజీతో రన్ అయ్యే ఈ ఎంటిటీ ఎందుకు ఇలా చేసిందో ముందు ముందు స్టోరీలో తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే మన మూవీ హీరో టామ్ క్రూజ్ అదే ఈథన్ హంట్ ఎంట్రీ ఇస్తాడు. తను పనిచేస్తున్న IMF కంపెనీ ఒక మిషన్ డీటెయిల్స్ ఈథన్ హంట్కి చేరవేస్తుంది. ఆ మిషన్ ఏంటంటే ప్రభుత్వం ఒక కీ ఎదుగుతుందని, అందులో సగం కీ నీ ఫ్రెండ్ అయిన ఎల్సా దగ్గర ఉందని, ఎలాగైనా పూర్తి కీని నువ్వు సంపాదించి మాకు అప్పజెప్పాలని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఈ మిషన్ చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని ఈథన్ హంట్కి IMF హెచ్చరిస్తుంది. సీన్ కట్ చేస్తే సగం కీ తన దగ్గర పెట్టుకోవడం వల్ల ఎల్సా ప్రాణాలు కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతుంటుంది. ఎల్సాను ఎత్తుక్కుంటూ వచ్చిన ఈథన్ హంట్ తనను కాపాడుతాడు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకొని ఈ ఎంటిటీ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అక్కడికి మన ఈథన్ హంట్ మారువేషంలో వెళ్ళి IMF కౌన్సిలర్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. సడన్ గా స్లీపింగ్ స్మోక్ అంతా వేసి IMF కౌన్సిలర్ కి ఒక మాస్క్ ఇచ్చి అతనితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఎల్సా దగ్గర ఉన్న కీ తన దగ్గర ఉందని, తనకి దీని గురించి పూర్తిగా చెప్పమని IMF కౌన్సిలర్ ని అడుగుతాడు. IMF కౌన్సిలర్ ఈ ఎంటిటీ చాలా ప్రమాదకరమైందని, ప్రపంచంలో ఉన్న అన్ని నెట్వర్క్స్ ని ఒక్క రాత్రిలోనే హ్యాక్ చేసి అన్ని సీక్రెట్స్ తన దగ్గర ఉంచుకుందని, ఈ ఎంటిటీ ఎవరి చేతిలో ఏ దేశంలో ఉంటే ఆ దేశం కానీ ఆ మనిషి కానీ అంత పవర్ఫుల్ గా ఉంటారని, దీనివల్ల మానవాళికి చాలా ప్రమాదమని ఈథన్ హంట్కి వివరిస్తాడు. ఈథన్ హంట్ మిగతా సగంకి సంపాదించి ఈ ఎంటిటీని ఎలాగైనా నాశనం చేస్తానని IMF కౌన్సిలర్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో US గవర్నమెంట్ ఈథన్ హంట్ దేశద్రోహాన్ని అతన్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీంని దింపుతుంది. ఈథన్ హంట్ తన స్నేహితులైన బెంజీ అండ్ లూథర్కి ఈ AI ఎంటిటీ గురించి చెప్పి సగం కీ తన దగ్గర ఉందని, ఇంకొక సగం కీ ఒక బయ్యర్ ఆమ్స్టర్డామ్ నుంచి మిగతా సగం కీ కొనడానికి వస్తున్నాడని, అతను వచ్చేది కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి అతను ఎయిర్పోర్ట్లో అరగంట మాత్రమే ఉంటాడని, ఈ అరగంటలో అతనికి ఈ కీ అమ్మి అతను ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కొని అసలు ఈ కీ దేన్ని అన్లాక్ చేస్తుందో మనం కనుక్కోవాలని ప్లాన్ చేస్తాడు ఈథన్ హంట్. ఆ బయర్ని మనం ఎలా కనుక్కోవాలి, ఇంకా అతని దగ్గర ఉన్న కీ ఒరిజినల్ కాదా ఎలా తెలుసుకోవాలి అని లూథర్ ఈథన్ హంట్ని అడుగుతాడు. ఈథన్ హంట్ తన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసిన కూలింగ్ గ్లాసెస్ని చూపిస్తాడు. ఆ కూలింగ్ గ్లాస్ వేసుకోవడం వల్ల ఆ కీ నుంచి వచ్చే రేడియేషన్ని చూడగలం. సో ఆ రేడియేషన్ ఎఫెక్ట్ని చూసి కీ ఒరిజినల్ కాదా, ఆ కీ ఎవరి దగ్గర ఉంది తెలుసుకోవచ్చని చెప్తాడు. ఈథన్ హంట్ అండ్ అతని స్నేహితులు ఆ బయర్ని కలుసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ప్రభుత్వం పంపించిన ఏజెంట్స్ కూడా ఈథన్ హంట్ ని పట్టుకోవడానికి ఆయుధాలతో ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. ఈథన్ హంట్ తన దగ్గర ఉన్న స్పెషల్ కూలింగ్ గ్లాసెస్ యూజ్ చేసి ఆ బయర్ ని కనుక్కుంటాడు. కీ కోసం ఆ బయర్ ని ఫాలో అవుతుండగా గ్రేస్ అనే అమ్మాయి ఆ బయర్ నుంచి ఆ సగం కీ కొట్టేసి వెళ్ళిపోతుంది. ఈథన్ హంట్ గ్రేస్ ని పట్టుకోవడానికి ఎంత ట్రై చేసినా తను ఈథన్ హంట్ కి దొరకకుండా రోమ్ దేశానికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఈథన్ హంట్ ని వెంబడిస్తూ గవర్నమెంట్ ఏజెంట్స్ వస్తారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈథన్ హంట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎస్కేప్ అవుతాడు. సీన్ కట్ చేస్తే గ్రేస్ రోమ్ పోలీసులకి దొరికిపోతుంది. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గ్రేస్ దగ్గర ఉన్న మల్టిపుల్ పాస్పోర్ట్స్ అండ్ క్యాష్ గురించి గ్రేస్ ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ఇంతలో గ్రేస్ కి ఒక లాయర్ అసైన్ అయ్యారని అక్కడ నుంచి గ్రేస్ ని తీసుకుని వెళ్తారు. తను అటు వెళ్ళగానే గ్రేస్ కోసం వెతుక్కుంటూ గ్రాబియల్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. ఈ గ్రాబియల్ అనే వ్యక్తి కూడా ఆ కీ కోసం వెతుకుతున్న వాళ్ళలో ఒకడు.
ఇంతకీ గ్రేస్ కోసం వచ్చిన లాయర్ ఎవరు అని చూడగా అది ఎవరో కాదు, మన ఈథన్ హంట్. తను లాయర్ వేషంలో అక్కడికి గ్రేస్ కోసం వస్తాడు. కాసేపటి తర్వాత గవర్నమెంట్ ఏజెంట్స్ అక్కడికి వచ్చేసరికి ఈథన్ హంట్ అండ్ గ్రేస్ అక్కడి నుంచి తప్పించుకొని కార్లో ఎస్కేప్ అవుతారు. వీళ్ళ వెనుక ఓ పెద్ద బెటాలియన్ ఫాలో అవుతుంది. ఓవైపు గవర్నమెంట్ ఏజెంట్స్, మరోవైపు గాబ్రియల్ మనుషులు వీళ్ళిద్దరు వెనుక పడతారు. ఓ పెద్ద చేజింగ్ తర్వాత గ్రేస్ మొత్తానికి ఈథన్ హంట్ కళ్ళుగప్పి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఈథన్ హంట్ ఏం చేయాలో తెలియక రోడ్డు మీద అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈథన్ హంట్ స్నేహితులైన లూథర్, బెంజీ అండ్ ఎల్సా ఈథన్ హంట్ కోసం అక్కడికి వచ్చి ఈథన్ హంట్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఎల్సా పనిచేస్తున్న MI6 కంపెనీ ద్వారా ఎల్సాకి కొన్ని విషయాలు తెలుస్తాయి. అదేమిటంటే ఈ ఎంటిటీ గ్యాబ్రియల్ని ఎంచుకొని అతని మెమరీని అరెస్ట్ చేసి అతని ద్వారా ఈ పనులన్నీ చేపిస్తుందని, ఆ సిలువు లాంటి కీ ద్వారా ఎంటిటీ యొక్క సోర్స్ కోడ్ని అన్లాక్ చేయవచ్చని, ఫ్యూచర్లో ఈథన్ హంట్ ఆ కీని ఎలాగైనా సంపాదించి ఆ సోర్స్ కోడ్ని డిలీట్ చేస్తాడని, ముందుగానే ఆ ఎంటిటీ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి ఈథన్ హంట్ని చంపడానికి ఇదంతా ఎంటిటీ చేసిన ప్లాన్ అని చెప్తుంది. ఎట్టి పరిస్థితులలో ఆ కీ గాబ్రియల్కి దొరకకూడదని, ఎలాగైనా ఆ కీతో ఆ సోర్స్ కోడ్ని అన్లాక్ చేసి ఆ ఎంటిటీని నాశనం చేయాలని టీం అంతా దృఢంగా నిశ్చయించుకుంటారు. ఆ రోజు నైట్ జరిగే ఒక పార్టీలో గ్రేస్ తన దగ్గరున్న సగం కీని ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయిన ఎలెనాకి ఆ కీ అమ్మడానికి వెళ్తుందని తెలుస్తుంది. ఆ పార్టీకి ఈథన్ హంట్, ఎల్సా, గ్రేస్, గాబ్రియల్ అందరూ పార్టీలో ఒక దగ్గర కలుస్తారు. గాబ్రియల్, ఎలినా ది వైట్ విడో ఇద్దరు కలిసి ఈథన్ హంట్, ఎల్సా అండ్ గ్రేస్ల పైన దాడి చేయడం స్టార్ట్ చేస్తారు. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవడంలో ముగ్గురు ఒక్కొక్క దారిన వెళ్ళిపోతారు. గ్రేస్ గాబ్రియల్కి ఒక దగ్గర దొరికిపోవడంతో ఎల్సా గాబ్రియల్ని ఎదిరించి గ్రేస్ని కాపాడుతుంది. ఈ ప్రయత్నంలో గాబ్రియల్ గ్రేస్ని చంపేస్తాడు. అప్పుడే ఈథన్ హంట్ అక్కడికి రావడంతో గాబ్రియల్ వెళ్ళిపోతాడు. తన స్నేహితురాలు ఎల్సా చనిపోవడంతో ఈథన్ హంట్ కృంగిపోతాడు. సీన్ కట్ చేస్తే గ్రేస్ దగ్గర ప్రస్తుతానికి సగం కీ మాత్రమే ఉంది. మిగతా సగం కీ ఎలినా ది బ్లాక్ విడో దగ్గర ఉంటుంది. ఎలినా ట్రైన్లో ఒక బయర్తో డీల్ కుదుర్చుకుంటుందని ఈథన్ హంట్కి తెలుస్తుంది. సో ఈథన్ హంట్ ఒక ప్లాన్ వేసి గ్రేస్కి ఎలినా మాస్క్ వేసి ఆ బయర్తో డీల్ కుదుర్చుకోవాలని గ్రేస్కి చెప్తాడు. ఈ విధంగా ఆ బయర్కి 2 కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల అతను నెక్స్ట్ ఆ కీతో ఏం చేయబోతున్నాడు అని తెలుసుకోవచ్చని ఈథన్ హంట్ ప్లాన్ చేస్తాడు. కానీ ఈ ప్లాన్కి గ్రేస్ ఆ ట్రైన్లోకి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. ఈథన్ హంట్ గ్రేస్కి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను సరైన సమయానికి ఆ ట్రైన్లోకి చేరుకుంటానని, తనని నమ్మి ఆ ట్రైన్లోకి వెళ్ళి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయమని గ్రేస్ని కోరుకుంటాడు. గ్రేస్ ఒప్పుకొని ఆ ట్రైన్లోకి వెళ్తుంది. ట్రైన్లోకి వెళ్ళంగానే రెస్ట్ రూమ్లో ఎలినాని చితకబాది తనకు మత్తుమందిచ్చి తన దగ్గరున్న మిగతా సగం కీని తీసుకొని 2 కీస్ని కలిపి ఒక కీగా మారుస్తుంది. ట్రైన్లో డీల్ జరుగుతుందని తెలిసి గాబ్రియల్, అతని మనుషులు కూడా ఉంటారు. గాబ్రియల్ ట్రైన్ యొక్క కంట్రోల్స్ అంతా పాడు చేసి ట్రైన్ని హై స్పీడ్లో పోయేటట్టు చేసి ఇంజిన్కి లాక్ చేసి వచ్చేస్తాడు. ఎందుకంటే తను ఆల్రెడీ ఒక ప్లాన్తో కీని సొంతం చేసుకోవడానికి ఆ ట్రైన్లోకి వస్తాడు. సో ఫైనల్గా ఈ ట్రైన్ యాక్సిడెంట్ కావడమే తన ప్లాన్. మరోవైపు ఈథన్ హంట్ ఆ ట్రైన్ మీదకి చేరుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. తను ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ట్రైన్ యొక్క వేగాన్ని అందుకోలేకపోతాడు. తను ట్రైన్ మీదకి వెళ్ళడానికి బెంజీ యొక్క సహాయం తీసుకోగా బెంజీ తనని గైడ్ చేస్తాడు. కానీ తను ఆ ట్రైన్ని చేస్ చేయడంలో షార్ట్కట్లో వెళ్ళడం వల్ల ఓ పర్వతం పైకి ఎక్కుతాడు. అది భూమి నుంచి చాలా ఎత్తైన పర్వతం. క్షణం ఆలోచించకుండా ఈథన్ హంట్ తన మిషన్ కంప్లీట్ చేయడానికి ఆ ఎత్తైన పర్వతం నుంచి దూకేస్తాడు. ఎలాగైనా సరే పారాషూట్ సహాయంతో ట్రైన్ మీదకి దిగడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈలోగా ట్రైన్లో ఎలినా వేషంలో ఉన్న గ్రేస్ ఆ కీని బయర్కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తుండగా అలీనా మత్తులో నుంచి బయటకు వస్తుంది. మత్తులో నుంచి బయటకు వచ్చి స్పాట్లోకి వస్తుంది. ఎలినాని చూడగానే ఎలినా తమ్ముడు అలర్ట్ అయ్యి ఎలినా వేషంలో వచ్చిన గ్రేస్ని పట్టుకోవడానికి గ్రేస్ వెనుక పడతాడు. ఫైనల్ గా గ్రేస్ని చంపబోయే టైంకి పారాషూట్తో ట్రైన్లోకి దిగిన ఈథన్ హంట్ సరైన సమయానికి గ్రేస్ని కాపాడుతాడు. ఈ గందరగోళంలో కింద పడిపోయిన కీని గాబ్రియల్ తీసుకొని పారిపోతాడు. ఇది చూసిన ఈథన్ హంట్ గాబ్రియల్ దగ్గర కీని నేను తీసుకువస్తాను, ఈ ట్రైన్ ఎలా అన్నా ఆపు అని గ్రేస్కి చెప్పి వెళ్ళిపోతాడు. గాబ్రియల్ దగ్గర కీని తీసుకోవడానికి ఈథన్ హంట్ తన వెంట పడతాడు. ట్రైన్ పైన ఇద్దరు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. గాబ్రియల్ దగ్గర కీని తీసుకోవడానికి ఈథన్ హంట్ సర్వశక్తులా పోరాడుతూ ఉంటాడు. గాబ్రియల్కి తెలియకుండా ఈథన్ హంట్ గాబ్రియల్ నుంచి కీని కొట్టేసి ట్రైన్ పోతూ ఉండగా గాబ్రియల్ కిందకి దూకేస్తాడు. కీతో సేఫ్గా తప్పించుకున్నానని గాబ్రియల్ సంతోషిస్తుండగా తన దగ్గర కీ లేకపోవడం గమనించి తట్టుకోలేకపోతాడు. ఈథన్ హంట్ అండ్ గ్రేస్ ట్రైన్ ని ఎలా అన్నా ఆపాలని చూస్తుండగా ట్రైన్ ఒక బ్రిడ్జ్ దగ్గర కూలిపోతుంది. ఈథన్ హంట్ అండ్ గ్రేస్ ఆ ట్రైన్ లో ఇరుక్కుపోయి ఉంటారు. ఒక్కొక్క కోచ్ కింద పడిపోతూ ఉంటే ఎలాగైనా సరే కష్టపడి ఆ కోచ్ నుండి బయటకు వచ్చేస్తాడు. ఎప్పటిలాగే అంతా అయిపోయాక వచ్చే పోలీసులు ఈథన్ హంట్ కోసం అక్కడికి వస్తారు. ఈథన్ హంట్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తన దగ్గరున్న పారాషూట్ సహాయంతో అక్కడి నుంచి దూకి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఫైనల్ గా తన ఫ్రెండ్ బెంజీని కలుసుకొని ఆ కీని బెంజీకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఆ కీతో ఎంటిటీ యొక్క సోర్స్ కోడ్ ఎలా అన్లాక్ చేయాలో తెలుసుకోవడానికి బయలుదేరుతాడు.
ఇంతటితో ఈ పార్ట్ 1 స్టోరీ ముగుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.